హాయ్ ఫ్రెండ్స్. ఈరోజు మీకు నేను కొన్ని వెబ్సైట్ చూపిస్తాను. మీరు ఎప్పుడైనా లాంగ్వేజ్ ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఆన్లైన్లో మీరు ఫ్రీగా లా ఆన్లైన్లో నేర్చుకోవచ్చు. అలాంగ్ విత్ మీరు కూడా ఆ వెబ్సైట్స్తో ప్రాక్టీస్ చేయొచ్చు. కొన్ని వెబ్సైట్స్ ఇప్పుడున్న రోజుల్లో ఇంటర్నెట్ వెరీ యూస్ఫుల్. అవి ఇంటర్నెట్స్ ఎలా ఇస్తున్నాయంటే మనకి ప్రాక్టీసింగ్ అలాంగ్ విత్ కంపైలర్స్ కూడా ఇస్తున్నాయి. అండ్ ఒక పక్కన ప్రాక్టీస్ చేసుకుంటూ మరో పక్కన మనం చదువుకుంటూ దాన్ని మళ్ళీ మరో పక్కన ప్రాక్టీస్ చేసుకోవచ్చు అనమాట. నేను ఇప్పుడు మీకు ఆ వెబ్సైట్ చూపిస్తాను, అవి ఎలా నేర్చుకోవాలి ఎలా అనేది. మీరు ఇప్పుడు ఒకసారి మీరు ఇప్పుడు గూగుల్ ఓపెన్ చేసినట్టయితే మీరు ఏ ఏ ట్యూటోరియల్స్ అయినా నేర్చుకోవాలనుకుంటే, ఇప్పుడు నేను జావా స్క్రిప్ట్ నేర్చుకోవాలనుకుంటున్నాను అనుకోండి. జస్ట్ టైప్ జావా స్క్రిప్ట్ ట్యూటోరియల్. ఇక్కడ మీకు చాలా వెబ్సైట్స్ వస్తాయి. ఇక్కడ W3 స్కూల్స్, ఇట్ ఈస్ ఎ వరల్డ్ వైడ్ ఫేమస్ వెబ్సైట్స్, ట్యూటోరియల్స్ ఇవన్నీ మీకు వస్తాయి ఇక్కడ. కానీ మీరు నేను ఒక వెబ్సైట్ చూపిస్తాను. ఇక్కడ కోడ్కాడమీ అనే వెబ్సైట్ ఉంటుంది. ఈ వెబ్సైటు చాలా ఈజీగా ఉంటుందన్నమాట. నేను నేర్చుకున్నప్పుడు జావా స్క్రిప్ట్, HTML, CSS నాకు చాలా ఈజీగా అనిపించింది. ఎందుకంటే ఇక్కడ మీరు చూసినట్టయితే, మీరు ఓపెన్ చేసినప్పుడు మీరు ఎప్పుడైనా అది కాకపోతే ఈ వెబ్సైట్ గుర్తుపెట్టుకోండి. గూగుల్కి వెళ్ళి జస్ట్ టైప్ కోడ్కాడమీ అని టైప్ చేయండి. కోడ్కాడమీ టైప్ చేస్తేనే ఇందులో ట్యూటోరియల్స్ వస్తాయి. మీరు ఏం నేర్చుకోవాలనుకున్నారు అనేది. నేను ఇక్కడ HTML, CSS నాకు తెలియనప్పుడు దీని ద్వారా నేర్చుకున్నాను. అంటే స్టెప్ బై స్టెప్ ప్రాసెసింగ్ అనమాట. చూడండి, ఇక్కడ మీరు ఒకసారి చూసినట్టయితే, మీరు క్లిక్ చేసినట్టయితే ఇక్కడ స్టార్టింగ్ స్టేజ్ నుంచి ఎండింగ్ స్టేజ్ వరకు ఎగ్జాంపుల్స్, కంపైలర్స్ అన్నీ ఉంటాయి అన్నమాట. ఇప్పుడు నేను jQuery నేర్చుకోవాలనుకున్నాను అనుకోండి. jQuery అంటే ఇప్పుడు నేను HTML, CSS ప్రీవియస్గా నేర్చుకున్నాను, ఒకదాని తర్వాత ఒకటి. ఇప్పుడు జావా స్క్రిప్ట్ నేర్చుకున్నాను. నెక్స్ట్ నేను jQueryలో ఉన్నాను. అంటే నా స్టేటస్ ఇక్కడ ఉందనమాట. అంటే నేను మధ్యలో ఆపేసాను. ఇక్కడి వరకు నేను నేర్చుకున్నాను అనమాట. ఇంకా నేర్చుకోవాలి. ఇలా స్టేటస్ ఉంటుంది. మీకు ఫైనల్ అది అయిపోయాక కూడా దీంట్లో వచ్చేసి మీకు అన్నీ వస్తాయి అన్నమాట. మీరు ఒక ప్రాజెక్ట్ ఉంటుంది లాస్ట్లో, ఆ ప్రాజెక్ట్ని మీరు ఈజీగా చేయగలుగుతారనమాట. అంటే మీకు బాగా నేర్చుకోవాలంటే ఇది ఒక మంచి వెబ్సైట్ అనమాట, కోడ్కాడమీ అనేది. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు నేను చాలా లాంగ్వేజెస్ ఉన్నాయి కోడ్కాడమీ అనేది. పైథాన్, HTML, CSS, జావా స్క్రిప్ట్, రూబీ అండ్ రైల్స్, PHP, ప్లన్ జావా మీకు అందరికీ తెలిసిందే. ఈ రోజుల్లో సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ అంటే, ఈరోజు నేను HTML, CSS వర్క్ చేసిన అంటే రేపు ఇంకోటి వస్తుంది అనమాట. పైథాన్ వచ్చింది అనుకో, నేను నేర్చుకోవాల్సిందే. సో బెటర్ టు ఇంటరాక్ట్ విత్ ఇంటర్నెట్, సెర్చ్ ఫర్ ద ఇంటర్నెట్ అండ్ యూజ్ ఇట్ వెరీ ఫ్యాషన్. బికాజ్ మీరు ఈజీగా అప్డేట్ అవ్వడానికి చాలా ఈజీగా ఉంటుంది. నేను కూడా ఫేస్ చేసిన వాడిని. ఇన్స్టిట్యూట్కి వెళ్ళి ఫస్ట్లో నేర్చుకున్నాను, కానీ తర్వాత నాకు అర్థమైంది లైఫ్లో ప్రతిసారి ఇన్స్టిట్యూట్కి వెళ్ళాలంటే ఇట్స్ ఎంబారసింగ్ టు ఎవ్రీబడి. బికాస్ ఆఫ్ దట్ వన్ ఓన్లీ ఐఎమ్ అంతే గాయస్. ఇలానే ఉంటాయి. చూడండి, ఇక్కడ మీరు ఇది ఓపెన్ చేసినట్టయితే, సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఉంటాయన్నమాట. నేను ఇక్కడ ఈ కోడ్ నుంచి నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే ఇది కంపైలర్ అనమాట. నేను ఇక్కడ సబ్మిట్ చేస్తేనే నేను నెక్స్ట్ లెవెల్కి వెళ్తాను అనమాట. నేనేమి సబ్మిట్ చేయకపోతే ఇలా ఉంటుంది అనమాట. ఇప్పుడు jQuery అనుకోండి, ఇలా కోడ్. దీని తర్వాత ఇంకా ఉన్నాయి. మీరు W3 స్కూల్స్ కానీ, ట్యూటోరియల్స్ పాయింట్ కానీ నేర్చుకోవచ్చు. కోడ్కాడమీ ఈజ్ ద నాకు తెలిసిన వరకు ఇది ఒక మంచి వెబ్సైట్ అనమాట. చాలా ఈజీగా ఉంటుంది అన్నిటినీ నేర్చుకోవడానికి. మీరు బిగినర్లో ఉన్నారనుకోండి, ఇది బెటర్ అనమాట. ఇంకా మీకు ఇప్పుడు ASP.NET ఆల్రెడీ మీరు నేర్చుకున్నారు, కానీ మీకు అడ్వాన్స్ లెవెల్స్ కావాలి. కొన్ని వెబ్సైట్ చూపిస్తాను అనమాట. ఒకటి codeproject.com. ఇప్పుడు ఇక్కడ నీ కోర్ ప్రాజెక్ట్లో C# అంటే ఇది ఒక మంచి వెబ్సైట్ అనమాట. అంటే నీకు ఏ ఆర్టికల్స్ కావాలి ఇందులో మొత్తం ఉంటుంది అనమాట. కోడ్ ప్రాజెక్టు
ఇది ఒక గుడ్ వెబ్సైట్ ఫర్ డాట్ నెట్ అండ్ జావా వాళ్ళకి. దీంట్లో ఆర్టికల్స్ అన్ని పెద్ద పెద్ద రిఫరెన్సెస్ వాళ్ళు పోస్ట్ చేసి ఉంటారు అనమాట. మీరు ఇక్కడ చదివారంటే మీరు వీటన్నిటిని మీకు తెలిసిపోతుంది. ఎలా మీరు ఆల్రెడీ వర్క్ చేస్తూ ఉన్నారా, ఓకే సర్చింగ్లో ఉన్నారా, ఇంటర్వ్యూస్లో ఎలా అడుగుతున్నారు, మీరు ఎలా ఆన్సర్ చేయాలి, ఇలా నేర్చుకోండి గాయస్. నేను సజెస్ట్ చేస్తున్నాను, మీరు బాగా యూజ్ అవ్వండి, ఇంటర్నెట్ మీద డిపెండ్ అవ్వండి మోస్ట్లీ, అండ్ లెర్న్ వెల్ అండ్ ఈజీలీ గెట్ ద జాబ్. హ్యాపీ ఫర్ సర్చింగ్ ద జాబ్. హ్యావ్ ఎ నైస్ డే guys. If you like my channel, please subscribe my channel. Thank you for watching. Have a nice day.